వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ మేకకాలు కర్రీ. ముందుగా నేను మేకకాలని తీసుకొని ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నేను మేకకాలు ఇది చిన్న పీసెస్లో తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, 2 నుంచి 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ నిమ్మకాయ, కరివేపాకు, 2 టమాటోస్, కొబ్బరి, బాదం. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఆల్రెడీ నేను ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకున్నాక ఇది మనం ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసుకున్నాం. ఆయిల్ మనకు హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసేసుకున్నాం. ఇది కాస్త మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకున్నాం. మనకు ఆనియన్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చిని వేసేసుకొని కలుపుకున్నాం. ఇది కాస్త ఫ్రై అయినాక మనం ఇందులో మనం మేక కాళ్ళ పీసెస్ని ఇందులోకి వేసేసుకున్నాం. మనకి ఈ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ పీసెస్ని ఇందులోకి వేసేసుకున్నాం. ఈ మేక కాళ్ళు పీసెస్కి ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం వేసుకొని ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్, పసుపు. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. సాల్ట్, పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఈ వాటర్ అంతా మనకు దగ్గరకు వచ్చేదాకా మూత పెట్టేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. చూసి ఒకసారి కలుపుకొని మనకి ఇట్లా దగ్గరకు అయ్యింది కదా, ఈ వాటర్ అంతా మనం దగ్గరకు వచ్చేదాకా చేసుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు మనం ఇది ఇందాక కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కాస్త మనకు మగ్గినాక ఇప్పుడు ఇందులో కారం వేసేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోనే ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదా మనకి, ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం వేసేసుకున్నాం. మనం కారం ఎంత తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇది కోసు కాబట్టి కారం బాగానే పడుతుంది. మేము ఎంత తింటామో దాన్ని తగ్గట్టు వేసుకుంటున్నాం. మీకు కాస్త తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలుపుకొని మనం ఒకసారి వాటర్ పోసుకొని ఇక 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకున్నాం. అప్పటిదాకా మనం ఈ గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టేసుకున్నాం అప్పటిదాకా. ఇప్పుడు ఇందులో మనం గసగసాలు, ఈ బాదం, కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాం, మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం విజిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మేక కాలు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం ఈ మసాలాలు ఇందాక మిక్సీకి పెట్టుకున్నాం కదా, గసగసాలు, కొబ్బరి పేస్ట్, బాదం ఇందులో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నాం. ఆల్రెడీ మనం కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీకి పట్టుకొని వేసేసుకున్నాం కదా, ఇది కాస్త మనకు ఒక 10-15 మినిట్స్ ఇందులో మనకు నార్మల్గా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఈ మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకుంటే మనకు టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఒక 5-10 మినిట్స్ పెట్టేసి స్టాప్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో లాస్ట్లో మనం
చిన్న మీడియం సైజ్ నిమ్మకాయని పిండేసుకున్నాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. మేక కాలు కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.